వెల్కమ్ టు ఆఖరి న్యూస్. హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో జాతీయ స్థాయి అండర్-23 అథ్లెటిక్స్ ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ యొక్క పోటీలలో అథ్లెటిక్స్ వివిధ రాష్ట్రాల నుంచి అయితే మెన్ అండ్ ఉమెన్స్ పాల్గొంటున్నారు. అయితే ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళి కాంపిటీషన్లో ఎంతమంది పాల్గొంటున్నారు అనేది ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పగడాల వెంకటేశ్వర రెడ్డి, ములుగు డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్ Telangana Athletic Association and Competition Director, the Under-23 Athletic Meet. Athletics Federation of India ఇన్స్ట్రక్షన్స్ తోటి వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారంగా మనము తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హన్మకొండలో 5th ఇండియన్ ఓపెన్ అండర్-23 అథ్లెటిక్స్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. 16th, 17th and 18th. మరియు ఈ కాంపిటీషన్లో త్రూఅవుట్ ఇండియా నుంచి మనకు 936 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. మరియు మన తెలంగాణ రాష్ట్రం నుండి 13 మంది మెన్ విభాగంలో, 7 ఉమెన్ విభాగంలో పాల్గొంటున్నారు. మరియు ఈ కాంపిటీషన్ పోటీల నిర్వహణకు గాను టెక్నికల్ అఫీషియల్స్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి నామినేట్ అయినటువంటి వాళ్ళు 16 మంది ఇలా టెక్నికల్ డెలిగేట్సు, రెఫరీసు, చీఫ్ జడ్జెస్గా వాళ్ళు ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 75 మంది టెక్నికల్ అఫీషియల్స్గా మన తెలంగాణ వాళ్ళు పాల్గొంటున్నారు. అసిస్టెంట్గా వాలంటీర్స్ను కూడా 30 మందిని తీసుకోవడం జరిగింది. మరియు ఈ పోటీల నిర్వహణలో ఉమెన్లో 20 ఈవెంట్స్, మెన్లో 20 ఈవెంట్స్, టోటల్ 40 ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ 3 డేస్లో. రన్స్ 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, 1500 మీటర్స్, 5000 మీటర్స్, 10,000 మీటర్స్ రన్నింగ్ విషయాలు, లాంగ్ జంప్, హై జంప్, ట్రిపుల్ జంప్, పోల్ వాల్ట్ జంపింగ్ విభాగంలో, షార్ట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో, హ్యామర్ త్రోస్ విభాగంలో ఈ విధంగా రకాలు. 20 km రేస్ వాక్ కూడా మెన్ ఉమెన్కు చేయడం జరుగుతుంది. ఈ విధంగా 40 అంశాలలో పోటీలు నిర్వహించి వాళ్ళకు మెడల్ సెరమనీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ అంటే మనం ముఖ్యంగా హై జంప్ పిట్స్, మరియు పోల్ వాల్ట్, తర్వాత హడ్డిల్స్, ఇంకా షార్ట్ పుట్ కానీ డిస్కస్ త్రోలు, ట్రాక్ దగ్గర వాడేటువంటి బెల్స్, స్టార్టర్ స్టాండ్స్ అని ఈ విధంగా స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. క్వాలిఫై ఐఎఫ్ఐ ఏవైతే రికగ్నైజ్డ్ చేసిందో ఆ ఈవెంట్స్ను బ్రాండెడ్ ఎక్విప్మెంట్ను మాత్రమే వాడాలి. తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్ తర్వాత ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్పోర్ట్స్ మూమెంటు, పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సిటీ మన వరంగల్ సిటీ, హిస్టారికల్ సిటీ. ఇది త్రూఅవుట్ ఇండియాకు కూడా కనెక్టింగ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ అథ్లెట్స్ అఫీషియల్స్ రావడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. అదే క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్ రీచ్ అయిన వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు మాత్రమే బిబ్ నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వాళ్ళకి కండక్ట్ చేస్తాం. ఇందులో కూడా మనకు త్రూఅవుట్ ఇప్పుడు చేసుకున్నట్టు 936 టోటల్ పార్టిసిపెంట్స్లో చాలామంది ఇండియా లెవెల్లో మెడల్స్, నేషనల్ మెడల్స్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. జూనియర్ ఇండియా, జూనియర్ ఏషియా ఛాంపియన్షిప్లలో కూడా పాల్గొన్న వాళ్ళు కొంతమంది అథ్లెట్స్ ఇందులో పార్ట్ తీసుకుంటున్నారు.